ఓ పూట మనతో ఉంటాడు, ఇంకో పూట ఇంకోని మాట్లాడుతూ ఉంటాడు. నిన్న మొన్న కర్నూలులో చూశారు, అసలు నీలాంటి ధీరుడు లేడు. రైట్ టైం, రైట్ మినిట్, రైట్ ఇయర్ ఏదో చెప్తున్నాడు. ఈ 21వ శతాబ్దానికి సంబంధించిన ఆది పురుషుడు అని చెప్తూ వస్తున్నాడు. విశ్వగురువు ఆది పురుషుడు ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను, కరెక్ట్ 5 సంవత్సరాల కిందట మీరే అన్నమాట, హూ ఇస్ మోడీ, మోడీకి ఏం తెలుసు, వాట్ ఈజ్ ఐడెంటిటీ ఏందని, గోత్రాలు అది చేశాడని ఇది చేశాడని దేశమంతా నాశనం చేశాడని చెప్పి ఒకసారి కాదు, తనకి ఇట్ట బుద్ధి బుద్ధితే అట్లా బుద్ధి పుడతారు. తను ఏ విధంగా కానీ అంటాడు. దానికి మించినోడు మన పవన్ కళ్యాణ్ అన్నాడు, పాచిపోయిన లడ్లు ఏమి ఇచ్చినారయ్యా మోడీ, మాకు పాచిపోయిన లడ్లు ఇచ్చినారు మీరంతా అని చెప్పి చేసినారు. ఇప్పుడు చూస్తే కూట ప్రభుత్వం 15 ఏళ్ళు సంసారం చేయాలి. మనమే ఎవరితో ఎప్పుడు ఉంటామో తెలియదు. ఇంకా 15 ఏళ్ళ సంగతి తెలియదు. మనం ఎవరితో ఉంటాం మనకే తెలియదు. ఇంత పెద్ద కూటమి. నేను ఏడో చూస్తాను, ప్రకాశం జిల్లాలో ఎవరో ఒక అతను ఫార్చునర్ వేసి గుద్దేశాడు. పాపం వాళ్ళ కులపలో మాటలు రావు. మాట్లాడేకి రాదు. అంతకుముందు ఇదే పవన్ కళ్యాణ్ వివిధ చోట్ల చెప్పిన అతనే 30,000 అమ్మాయిలు వాలంటీర్లు ఎత్తకపోయినారని చెప్పేసి, కిడ్నాప్ అయిపోయినారు, నాకు ఇంటెలిజెన్స్ షోలో చెప్పినాడు అని చెప్పేసి, కేంద్రం ఇంటెలిజెన్స్ షోలో చెప్పినాడు అని చెప్పేసి, మద్యపానులందరినీ నాశనం చేసినాం అని చెప్పినాడు. ఈరోజు ఎక్కడ పోయినాడో అర్థం కావటం లేదు. ఈరోజు మనకు ఎక్కడైనా కానీ ఏవైనా ఊర్లో గ్రామాల్లో లేకపోతే సరుకులు దొరుకుతాయో తెలియదు కానీ టౌన్లోకి తెచ్చుకోవాలంటారు. బెల్ట్ షాపులు మాత్రం ఏడ చూసినా ఉంటారు. బెల్ట్ షాపులు ఏడ చూసినా ఉంటారు. మన దాంట్లోనే చూస్తే అర్థమవుతా అంటారు. రైల్వే గేట్ అవతల విధంగా ఉంటుంది, గేట్ యువతల విధంగా ఉంటుంది. మనం పాపం ఏం చేస్తారు, బెల్ట్ షాపులు తీసుకున్నారు, కొన్ని చోట్ల వేలాలు పెట్టి తీసుకున్నారు. వాళ్ళకి ఎట్లా గిట్టుబాటు అవుతుంది చెప్పు? ఒకటి తాగాల్సిన చోట 4 తాగితేనే కదా మనకి వ్యాపారం. ఇది ఒకటి తాగాల్సిన చోట 4 తాగాలంటే సగం తీసేయాలా, సగం నీళ్లు పోయాలా, సగం ఇట్లా చేసుకుంటా పోతాను. అప్పుడు కిక్ ఎక్కదు కదా. కిక్ ఎక్కదు కాబట్టి ఒకటి కావాలంటే 4 పోతా అంటే అట్లా ఈ కల్తీ మధ్య ఆ రోజు ప్రభుత్వం నిర్వహిస్తుంటేనే బాధపడిన వీళ్ళు ఈరోజు ప్రత్యక్షంగా ఒక కుటీర పరిశ్రమ లాగా ప్రతి చోట ఒక్కొక్క యూనిట్ పెట్టుకుంటూ దాని నుంచి మందు అందరికీ సప్లై చేసే విధంగా, మొలకల చెరువులో దొరికిన అతన్ని అయితే అతను చెప్పిన ఆ కుప్పం బార్డర్ వరకు అతనట, మళ్ళీ ఇటువైపు అనంతపూర్ బార్డర్ లాస్ట్ వరకు అతనే అంట. అతని జోన్ అంట. 4 జోనల్ వైజ్ గా ఉంటుంది కదా అతని జోన్. ఇబ్రహీంపట్నం దగ్గర పెట్టిన అతంది, ఈ ప్రకాశం వరకు అతంది, ప్రకాశము, కర్నూలు, నెల్లూరు, మళ్ళీ అట్లా ఈస్ట్ వెస్ట్ అక్కడ ఒక యూనిట్. ఈ విధంగా ఎక్కడ చూసినా ఒక కల్తీ మద్యం. మన దరిద్రం ఏంటంటే మనం హాస్పిటల్ కట్టించినాం, స్కూళ్ళు తయారు చేయించినాం, కాలేజీలు తయారు చేయించినాం, అన్ని చేసినా కానీ చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళు వేసిన బురద కడుక్కోవడానికి సరిపోయే జీవితం అంతా. అలాంటి ఆ పరిస్థితులలో ఆ రోజు మనం ఉండడం జరిగింది. ఈ రోజు పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా హాస్పిటల్స్ అదే విధంగా ఉన్నాయి. దగ్గర మనము హాస్పిటల్స్ ఇక్కడే కట్టించాం. అర్బన్ హెల్త్ సెంటర్ ఒకటి లోనికోట ఒకటి కట్టించినాం, ఒకటి శాంతినగర్లో ఒకటి కట్టించినాం, ఒకటి ఎల్సీకేపురంలో కట్టించాం. మనము వైద్యము ప్రతి చోట మెడికల్ ఉండాలని మందు షాప్ అంటే వీళ్ళు ఆ విధంగా అనుకున్నారు. మనం ఈ మందుల షాప్ పెడితే వాళ్ళు ఆ మందుల షాప్ పెట్టాలా, మీరు విలేజ్ క్లినిక్లు వెళ్తే మేము బెల్ట్ షాపులు పెడతామని. పాపం దీనికి ఎందుకంటే మనకంతా బలహీనత. ఈ మందుకు తగ్గుతుందో లేదో నొప్పులు తెలియదు కానీ మనం పెట్టిన దానికి ఈ మందుకి అయితే నొప్పులు తగ్గుతాయని నమ్ముతాం. దీనిలో బాధించబడ్డ వాళ్ళందరూ
అందరూ ఎవరు ఉంటారంటే పెద్దలు సాగులేం కాదు, అంత పేద మధ్యతరగతి వాళ్ళే. రోజు కూళ్ళకి పోతారు, వాళ్ళకు వచ్చిన లెక్కలో ఒక 500 600 200 300తో వస్తారు.